ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తపస్సు కాలంలో 6 శుక్రవారాలు మనం ధ్యానాంశంగా తిరుసభ కట్టడలను తీసుకున్నాం. వాటిని ధ్యానించడము ముఖ్యమైనటువంటిది. తిరుసభ కట్టడలు ఎన్ని? 6. ఈరోజు మొదటిది ధ్యానం చేసే ముందు తిరుసభ యొక్క ఆలోచన ఏమిటి? ఈ కట్టడలు మనల్ని అదుపు చేస్తున్నాయా? బైబిల్కి వ్యతిరేకంగా వెళుతూ ఉన్నాయా తిరుసభ కట్టడలు? లేకపోతే బైబిల్ని అనుసరించి బైబిల్కి అనుగుణంగా మన జీవితమును, క్రైస్తవ జీవితమును నడిపించడానికి దోహదపడుతున్నాయా అనే అంశాలని ఈరోజు మొట్టమొదటిగా ధ్యానం చేద్దాం. తిరుసభ కట్టడలు, కట్టడ అంటే పాటించాల్సినటువంటి ఒక నియమం, అంతేకాని అది ఒక బ్లాక్, మనల్ని ఆటంకపరిచేటువంటిది కాదు. గమనించండి ప్రియమైన సహోదరి సహోదరులారా, తిరుసభ కట్టడ. తిరుసభ అంటే ఏంటి? తిరుసభ అంటే ఈ మన సంఘం అంతటిని తిరుసభ అంటారు. ఈ తిరుసభ అంతా కూడా ఒక ఇల్లు అయితే ఆ ఇంటిలో మనం ఎలా బ్రతకాలి, ఎలా ఉండాలి, ఆ ఇంట్లో ఉన్నటువంటి రూల్స్ రెగ్యులేషన్స్, ఉన్నటువంటి కట్టడలు ఏమిటి, నియమ నిబంధనలు ఏంటి, క్రమశిక్షణ ఏంటి, ఆ ఇంట్లో ఎలా ఉండాలి. ఒక కుటుంబము ఉన్నది అంటే తండ్రి ఏది చెబితే అది పిల్లలు పాటించాలి. తిరుసభ మనకి బోధించేటువంటి అంశం కూడా ఇదే. మనమందరము కూడా, విశ్వాసులందరము కూడా తిరుసభలో ఉన్నటువంటి పిల్లలు లాంటి వాళ్ళు అయితే తిరుసభ మనకి ఆదేశించినటువంటి కట్టడలు 6. వీటిని ఈ గృహములో, తిరుసభ అనేటువంటి గృహములో పాటించాల్సినటువంటివి, ఎలా పాటించాలి, ఏమి పాటించాలి అనేటువంటివే ఈ 6 కట్టడలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తిరుసభ మన ఇల్లు అయితే ఎలా ప్రవర్తించాలి అని చెప్పేటువంటివి బైబిల్ ఆధారంగా తిమోతి రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయము తెరవండి. తిరుసభ కట్టడల గురించి దేవుని యొక్క ఆజ్ఞ, తిరుసభ యొక్క ఆజ్ఞ ప్రకారము మనము ఈ గృహములో, తిరుసభలో ఎలా ప్రవర్తించాలో తెలియచేస్తూ ఉంది. తిమోతి రాసినటువంటి మొదటి లేఖ 3వ అధ్యాయం 15వ వచనం. కానీ ఒకవేళ నేను ఆలస్యము చేసినచో దేవుని గృహమున మనము ఎట్లు ప్రవర్తింపవలెనో నీకు ఈ ఉత్తరము తెలియజేయను. దేవుని గృహమున అంటే ఈ తిరుసభ. ఏ ఉత్తరము? పౌలు గారు రాసినటువంటి తిమోతి గారికి పౌలు గారు రాసినటువంటి ఉత్తరము దేవుని గృహమున, దేవుని సంఘములో ఎలా ప్రవర్తించాలో, ఎలా మసులుకోవాలో, ఎలా జీవించాలో తెలియచేసేటువంటివి తిరుసభ కట్టడలు బైబిల్ ఆధారంగా. అంతేకాని తిరుసభ తన ఆలోచన ప్రకారము ఏది పడితే అది ఇవ్వలేదు. బైబిల్ ఆధారంగా మనం ఎలా జీవించాలో తెలియచేసేటువంటివి. ఈ సంఘములో, తిరుసభ అనేటువంటి మన ఇంటిలో తండ్రి అనేటువంటి పోపు గారు, మన పెద్దలు ఈ బైబిల్ ఆధారం చేసుకొని నియమించినటువంటి కట్టడలు 6. వాటిని మనము ధ్యానం చేస్తున్నాం. 6 వారాలు ధ్యానం చేస్తున్నాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, అంతేకాని ఇది బైబిల్కి వ్యతిరేకము కాదు. తిరుసభ కట్టడలు ఈ ఇంటిలో, ఈ సంఘములో, ఆర్సిఎం కథోలిక సంఘములో ఎలా ప్రవర్తించాలో తెలియచేసేటువంటివి తిరుసభ కట్టడలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత చట్టం ఉండాలా లేదా? లేకపోతే మానవుడు ఎలా తయారవుతాడు? ఇష్టానుసారం తయారవుతాడు. ఎలా పడితే అలా ప్రవర్తిస్తాడు. ఇష్టారాజ్యంగా ఉంటాడు. సొంత నిర్ణయాలు తీసుకుంటారు. వాడికి ఇష్టం వచ్చినట్లు బ్రతుకుతారు. కాదు, చట్టం లేకపోతే మనము రోడ్డు మీద ఎడమ వైపు నడవాలి. చట్టం
అవునా కాదా? ఈ సంఘములో, కథోలిక సంఘములో, ఆర్సిఎం సంఘములో ఒక చట్టం ఉంది. ఆ చట్టము ప్రకారము మనము ఎలా నడుచుకోవాలో తెలియచేసేటువంటిది, మనం ఎలా ప్రవర్తించాలో తెలియచేసేటువంటివి ఈ 6 కట్టడలను. ప్రియమైన దేవుని బిడ్డలారా, అందువలన ఇవెప్పుడూ కూడా బైబిల్కి వ్యతిరేకంగా వెళ్ళవు. తర్వాత ఇది క్రైస్తవ సాంప్రదాయము ఈ 6 కట్టడలను చాలా పవిత్రమైనటువంటివి. దేవుడు ఇదిగో పవిత్రాత్మ ప్రేరణ ద్వారా, మన పెద్దలకు ఇచ్చినటువంటి ప్రేరణ ద్వారా రచించినటువంటివి 6 కట్టడలను బైబిల్ ఆధారంగా చేసుకొని. అందువల్ల మనము దీనిని పాటించడములో వెనకంజ వేయకూడదు, సందేహించకూడదు. బైబిల్లో లేవు కదా ఇవి, ఎందుకు మీరు పెట్టారు అనే ప్రశ్న వేయకూడదు. ఈ కట్టడలు చాలా పవిత్రమైనవి బైబిల్ ఆధారంగా. రోమా పత్రిక, పౌలు గారు రోమీలకు రాసినటువంటి లేఖ 7వ అధ్యాయము 16వ వచనం చదవండి. చేయుటకు ఇష్టము లేని దానిని నేను చేసినచో ధర్మశాస్త్రము మంచిదేనని నేను ఒప్పుకొందును. ధర్మశాస్త్రము మంచిదే. అదేవిధంగా క్రీస్తు చట్టము మంచిదే. కథోలిక సంఘము ఏర్పాటు చేసినటువంటి చట్టము మంచిదే. తర్వాత కనుక నిజముగా పనిచేయునది నేను కాదు, నా యందు నివసించుచున్న పాపమే పనిచేయు. 12వ వచనం చదవండి. ధర్మశాస్త్రము స్వయముగా పవిత్రమైనదే. ధర్మశాస్త్రము స్వయముగా పవిత్రమైనదే. శాసనము కూడా పవిత్రము. ఆలకించండి. నీతి ధర్మశాస్త్రము ఏమిటి? బైబిల్. తర్వాత శాసనము కూడా పవిత్రము. శాసనము కూడా పవిత్రమైందే. మీకు అర్థమవుతుందా? ధర్మశాస్త్రము బైబిల్, శాసనము ఏమిటి? మన పెద్దలు నియమించినటువంటిది. మన పోపు గారు అప్పట్లో చేసినటువంటి కట్టడలు ఈ 6 కూడా, అవి కూడా ఏంటి? పవిత్రమైనవి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. అందువలన వీటిని పాటించడములో మనము సందేహించిన అవసరం లేదు. ఇవి ఎక్కడున్నాయి బైబిల్లో, ఇవి పాటించాలా అనేటువంటి మూర్ఖపు ఆలోచనలు చాలా ఉంటాయి చాలామందికి. పొరపాటు. ఇప్పుడు ఆ బైబిల్ ఆధారంగా చూసాం కదా, శాసనములు కూడా పవిత్రమైనది. సంఘములో ఎలా ప్రవర్తించాలి, ఎలా ఉండాలి, అవి కూడా పవిత్రమైనటువంటివి. మన సంఘము నియమించినటువంటి కట్టడలు. వీటిని మనం అనుసరించడానికి ప్రయత్నించేద్దాం. అయితే ఇవి మన బైబిల్కి ఏమన్నా విరుద్ధమా, దేవునికి ఏమన్నా విరుద్ధమా? కాదు. బైబిల్ వాక్యం తెలియచేస్తుంది. గలతీ పత్రిక, పౌలు గారు గలతీలకు రాసినటువంటి లేఖ 3వ అధ్యాయము 21వ వచనం చదవండి. అయినచో దేవుని వాగ్దానములకు ధర్మశాస్త్రము విరుద్ధమా? ఎంత మాత్రమునూ కాదు. ఏలైనా మానవులకు ప్రాణము పోయగలిగిన ఏదైనా ఒక చట్టము ఒసగబడి ఉన్నచో అప్పుడు ఆ చట్టము ద్వారా దేవుని నీతి లభించియుండును. దేవుని వాగ్దానములకు ధర్మశాస్త్రము విరుద్ధమా? కాదు. అలాగే శాసనములు దేవునికి విరుద్ధమా? దేవుని చట్టానికి, దేవుని యొక్క మాటలకు ఏమైనా విరుద్ధమా? కాదు. ఈ వాక్యం చూడండి. ఏదైనా ఒక చట్టము అంటే తిరుసభ స్థాపించినటువంటి ఏదైనా ఒక చట్టము ఉంది అంటే అప్పుడు ఆ చట్టము ద్వారా దేవుని నీతి లభించి ఉన్నది. గట్టిగా చప్పట్లు కొట్టి దేవునికి స్తోత్రం తెలియచేయండి. ప్రైజ్ ది లార్డ్. ఒక నీతి, ఒక చట్టము, ఒక కట్టడ తిరుసభ నియమించింది అంటే దాని నుండి దేవుని యొక్క నీతి మనకు లభిస్తుంది, దేవుని యొక్క ప్రేమ మనకు లభిస్తుంది, దేవుని యొక్క అనుగ్రహాలు మనకు లభిస్తూ ఉన్నాయి. మనం దీనిని బాగా అర్థం చేసుకోవాలి ప్రియమైన సహోదరి సహోదరులారా. అందువల్ల తిరుసభ కట్టడలు బైబిల్కి వ్యతిరేకము కాదు, దేవుని చట్టానికి వ్యతిరేకము కాదు, 10 ఆజ్ఞలకు వ్యతిరేకము కాదు. తిరుసభ నియమించింది మన మంచి కోసము, వాటి ద్వారా మన మేలును ఆశిస్తూ ఉంది. దేవుడు ఈ తిరుసభ కట్టడల ద్వారా ఎన్నో అనుగ్రహాలు దయచేస్తూ ఉన్నాడు, మనకి నీతి లభిస్తూ ఉంది. వాక్యం ఆలకించారు. ఇప్పుడు
కట్టడలు ఎన్ని? తిరుసభ కట్టడలు ఒకటే. ఆదివారములలో అందరు చెప్పండి. ఆదివారములోను అప్పు పండుగలలోను శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ కనుదువుగాక. మరొకసారి చెప్పండి, బాగా అర్థం చేసుకోండి, బాగా మీకు అర్థం అవ్వాలి, ఇది బాగా తెలియచేయాలి మీకు. ఇది ఆదివారం వచ్చేసరికి మనకు అప్పుడే పనులు పడతాయి, అప్పుడే శుభకార్యాలు పడతాయి, అప్పుడే ఫంక్షన్లు పెట్టుకుంటాం, అప్పుడే గుడికి రాకుండా ఏదో షాకులు, మీటింగ్లని, ఆ ఫంక్షన్లని, ఇవని తప్పించుకోవడానికి చూస్తాం. మరొకసారి చెప్పండి. ఆదివారములోను అప్పు పండుగలలోను శరీర కష్టమైన పనులు చేయక నిండు పూజ కనుదువుగాక. ఇది ఏమైనా దేవుని చట్టానికి విరుద్ధమా? ధర్మశాస్త్రానికి, బైబిల్కి విరుద్ధమా? కాదు కదా. ధ్యానం చేద్దాం ప్రియమైన సహోదరి సహోదరులారా. ఎందుకు ఆదివారానికి ఎంత ప్రత్యేకత ఉంది? మన తిరుసభ ఎందుకు దివ్య బలి పూజలో ఖచ్చితంగా పాల్గొవాలని చెప్తుంది? తిరుసభ యొక్క ఆలోచన ఏమిటి బైబిల్ ఆధారంగా? ధ్యానం చేద్దాం ఇప్పుడు. ఏమీ లేదు, ఆదివారము దేవుని రోజు అంతే. ద లార్డ్స్ డే ఈజ్ సండే. దేవుని రోజు ఎప్పుడు? నేను మీకు ఎన్ని రోజులు ఇచ్చాను? 6 రోజులు ఇచ్చాను. 7వ రోజు దేవునిది. 7వ రోజే మనల్ని పనులు పెట్టుకుంటాం. 6 రోజులు మనం ఇష్టానుసారంగా జీవించి 7వ రోజు పనులు పెట్టుకొని దేవునికి కూడా ఇవ్వలేకపోతున్నాం. ఇట్ ఈస్ ద లార్డ్స్ డే. మీరు దేవునికి విరుద్ధంగా వెళుతూ ఉన్నారు. దేవుని యొక్క రోజును మీరు విస్మరిస్తూ ఉన్నారు. దానిని మీరు పాటించడం లేదు. అందుకని ఆదివారము పూజలో పాల్గొకపోతే పాపము. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత ప్రభు దినము, ప్రభువు రోజు, ద లార్డ్స్ డే, ఆదివారం. ఇది ప్రియమైన సహోదరి సహోదరులారా మొట్టమొదటిగా చాలా పవిత్రమైనటువంటి రోజు. దేవుడి రోజు అంటే మరి చాలా పవిత్రమైనది. ఆదికాండము 2వ అధ్యాయము 2వ వచనం. 7వ నాడు దేవుడు తాను చేయుచున్న పనిని ముగించెను. ఆనాడు విశ్రాంతి పొందెను. 3వ వచనం కూడా. సృష్టిని పూర్తి చేసి 7వ నాడు పనిని మానివేశను. కావున దేవుడు ఆ రోజును దీవించి దానిని పవిత్ర దినముగా చేసెను. ఏ రోజును దేవుడు దీవించాడు? 7వ దినం. 7వ రోజు మనకి ఎప్పుడు? సోమవారమా? ఆదివారం. మంగళవారమా? ఏ రోజు? ఆదివారం. ఆదివారము చాలా పవిత్రమైంది. ఆ రోజు దేవుడు దీవించాడు. ఆలకించారు కదా ప్రియమైన సహోదరి సహోదరులారా. అందుకనే ఆదివారం దివ్య బలి పూజను ఎగ్గొట్టకూడదు, సెలవు తీసుకోకూడదు, దేవునికి సెలవు ఇవ్వకూడదు. మనం ఆదివారం ఆయనకి పని చెప్పాలి. అర్థమైందా ప్రియమైన సహోదరి సహోదరులారా? తర్వాత ఇది 1వ కారణం. 2వ కారణము, ఆదివారము ఎందుకు దీనికి ఉన్నటువంటి ప్రత్యేకత ఏమిటి అంటే, క్రీస్తు ప్రభువు ఉత్థానమైన తర్వాత అపోస్తులందరూ కూడా ఈ ఆదివారమే కలుసుకునేవారు. మొదటి కథోలిక సంఘము ఏర్పడింది, క్రైస్తవ సంఘము ఏర్పడింది ఈ ఆదివారం రోజు. ఈ ఆదివారం రోజే వాళ్ళు దివ్య బలి పూజను అర్పించేటువంటి వారు. ఒకసారి అదే వచనాలు తీసి చదువుదాం. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం చదవండి. అపోస్తుల కార్యములు 20వ అధ్యాయము 7వ వచనం. ఆలకించండి. ఆదివారము మేము భుజించుటకు ఒక చోట చేరితిమి. అది ఏంటి? దేవాలయం. అది అంటే క్రీస్తు ప్రభుని యొక్క శరీరము, రక్తమును స్వీకరించడానికి, భుజించడానికి ఒక చోట చేరి, అదే దేవాలయము. ఆదివారం దివ్య బలి పూజ మొదటి కథోలిక సంఘము ఏర్పడింది. అదిగో అక్కడ. చదవమ్మా. మరునాడు తాను వారిని వదిలి వెళ్ళవలసి ఉన్నందున. చాలు. ఇక ఆదివారం రోజున అపోస్తుల కలయికను సూచిస్తూ ఉంది. మనం కూడా ఆదివారం రోజు అందరము కలిసిగట్టుగా ఏం చేయాలి? ప్రభు భోజనాన్ని స్వీకరించాలి. తర్వాత 3వది, ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత, యేసు ప్రభువు పునరుత్థానమైనటువంటి రోజు. ఎప్పుడు? సోమవారమా?
ఆదివారం. అందుకని దానికి ప్రత్యేకత ఉంది. ప్రభు ఉత్థానమయ్యారు. మనకి ఆ ఉత్థానము యొక్క రుచిని చూపించడానికి ఆదివారం అందరము కూడా దివ్య బలి పూజలో పాల్గొవాలి. మనకి తెలుసు ఈ యోహాను శుభవార్త 20వ అధ్యాయము 1వ వచనము, ఆదివారము తెల్లవారక ముందే మగ్దలా మరియమ్మ సమాధి యొద్దకు వెళ్ళి, చాలమ్మా, ఆదివారము ప్రభువు ఉత్థానమైనటువంటి రోజు. తర్వాత ప్రియమైన సహోదరి సహోదరులారా, యేసు ప్రభువు ఎప్పుడు దివ్య దర్శనాన్ని ఇచ్చాడు, తనని ఎప్పుడు ఎరుకపరుచుకున్నాడు, తెలియచేసుకున్నాడు? మరలా ఆదివారమే. ప్రభుని యొక్క దివ్య దర్శన భాగ్యము ఆదివారం కలుగుతుంది. అంటే మిగతా రోజులు కలగదా అంటే ప్రక్కన పెట్టండి. ఆదివారం ప్రత్యేకత మనం ధ్యానం చేస్తున్నాం కాబట్టి ఆదివారము దివ్య బలి పూజలో పాల్గొంటే ప్రభుని కళ్ళారా చూస్తాం, దివ్య దర్శనము కూడా కలుగుతుంది. యోహాను శుభవార్త 20:19 వచనము, అది ఆదివారము సాయం సమయము. యూదుల భయముచే శిష్యులు ఒక చోట తలుపులు మూసుకొని ఉండిరి. యేసు వచ్చి వారి మధ్య నిలువబడి, మీకు శాంతి కలుగును గాక. చూడండి, 2 భాగ్యాలు. ఒకటి ఆయన యొక్క దర్శనము కలగడమే కాదు, ఏంటి రెండవది? శాంతి కలుగుతుంది, సమాధానం కలుగుతుంది. ఆదివారం దివ్య బలి పూజలో పాల్గొంటేని ప్రభువుని కళ్ళారా చూడగలం. అందుకని ఆదివారానికి ఉన్నటువంటి ప్రత్యేకత మనం విస్మరించకూడదు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ మొదటి కట్టడం మరొకసారి చెప్పండి. ఆదివారములోను అప్పు పండుగలలోను శరీర కష్టమైన పనులు చేయకండి, పూజ కలుగుగాక. ఇప్పుడు ఆదివారం గురించి మనం ధ్యానం చేసాం, ఆదివారం యొక్క ప్రత్యేకత. ఇప్పుడు ఏంటి? ఆదివారంలోను అప్పు పండుగలు. అంటే అప్పు ఉంటే తీర్చాలా లేదా? అప్పు పండుగలు ఏంటి అవి? అప్పు పండుగలు చాలా ఉన్నాయి. మీరు కావాలంటే రాసుకోండి, జ్ఞాపకం చేసుకోండి. ఆ రోజుల్లో అప్పు పండుగల్లో ఖచ్చితంగా మనం దివ్య బలి పూజలో పాల్గొవాలి. పాల్గొంటున్నామో లేదో కూడా ఆత్మ పరిశీలన చేసుకోవాలి. మరియ తల్లి పండుగలు 2 ఉన్నాయి ముఖ్యమైనటువంటివి. అది అప్పు పండుగలు. ఏమిటి? అమలోద్భవి మాత, నిర్మల మాత పండుగ డిసెంబర్ 8వ తారీఖున పండుగ. అంటే మనకి ఎలా తెలియదు కానీ అదే కొండగుడి పండుగ అంటే తెలుస్తుంది. ఆ రోజు ఖచ్చితంగా మనము పూజలో పాల్గొవాలి. అక్కడైనా ఎక్కడైనా ఎక్కడైనా సరే, నువ్వు ఎక్కడున్నా సరే అది అప్పు పండుగ. ఖచ్చితంగా మనం పూజలో పాల్గొవాలి. రెండవది మోక్షారోపణ పండుగ. మరియ తల్లి పరలోకానికి వెళ్ళినటువంటి రోజును, ఆ పండుగను మనము ఖచ్చితంగా కొనియాడాలి. దివ్య బలి పూజలో పాల్గొవాలి. అది ఎప్పుడు? ఆగస్టు 15 ఖచ్చితంగా దివ్య బలి పూజలో పాల్గొవాలి. తర్వాత మిగతావి. నిజానికి ఈ అప్పు పండుగలు కోడ్ ఆఫ్ క్యానల్ లా, మన తిరుసభకు కూడా ఒక చట్టం ఉంది. కోడ్ ఆఫ్ క్యానల్ లా అంటారు. ఆ చట్టము ప్రకారము 9 పండుగలు ఉన్నాయి. అవేమిటంటే మొట్టమొదటిగా సకల ఆత్మల పండుగ. ఎప్పుడది? నవంబర్ 2. రెండవది దీంట్లోనే సకల ఆత్మలు, తర్వాత సకల పునీతుల పండుగ కూడా 1వ తారీఖు 2వ తారీఖు. తర్వాత రెండవది మోక్షారోహణ పండుగ, క్రీస్తు మోక్షారోహణ పండుగ. మూడవది క్రిస్మస్ పండుగ, అందరం వస్తాం. ముగ్గురు రాజుల పండుగ, అందరూ వస్తాం, ఎందుకంటే ఆదివారం పడుతుంది కాబట్టి. పునీత పేతురు గారి పండుగ ఎప్పుడు వస్తుంది? అది మన పాలక పునీతులు చెప్పండి ఎప్పుడు? మన విచారణ పండుగ అది. నిజానికి ఖచ్చితంగా పాల్గొవాలి. జూన్ 29వ తారీఖుని ఖచ్చితంగా దివ్య బలి పూజలు పాల్గొవాలి. అది కూడా అప్పు పండుగ. ఆ తర్వాత పునీత జోజప్ప గారి పండుగ ఎప్పుడు వస్తుంది? ఇది మార్చి 19వ తారీఖున, తపస్సు కాలంలో. అప్పుడు కూడా దివ్య బలి పూజలు పాల్గొవాలి. తర్వాత యేసు శరీర రక్తముల పండుగ, అది జూన్లో సుమారు వస్తుంది. ఆ తర్వాత అన్ని ఆదివారాలను అప్పు పండుగలే. అన్ని ఆదివారాలు అప్పు పండుగలు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ విధంగా 9
కోడ్ ఆఫ్ క్యానల్ లా ప్రకారం, మన చట్టము ప్రకారము 9 అప్పు పండుగలు ఉన్నాయి. వీటిలో మనం ఖచ్చితంగా పాల్గొవాలి. తర్వాత ఇప్పుడు మరొకసారి ఈ కట్టడి చెప్పండి. ఆదివారంలోను అప్పు పండుగల్లోను 2 అయిపోయి శరీర కష్టమైన పనులు చేయక దివ్య బలి పూజలు పాల్గొవాలి. ఎందుకు శరీర కష్టమైన పనులు చేయకూడదు? దీని వెనుకున్నటువంటి ఉద్దేశం ఏంటి? తిరుసభ ఎందుకు పెట్టింది శరీర కష్టమైన పనులు చేయకూడదు ఆదివారం అని? దీని బ్యాక్గ్రౌండ్ ఏంటంటే, దీని నేపథ్యం ఏమిటి అంటే, ప్రియమైన సహోదరి సహోదరులారా, పాపం బానిసలకి సెలవు ఉండేది కాదు. ఒక్కరోజు కూడా సెలవు ఉండేది కాదు. జంతువులకి పొలాల్లో విచ్చలవిడిగా పనిచేపించేవారు. జంతువుల్ని, బానిసలను, వారి ఇంట్లో పనిచేస్తున్నటువంటి వారిని కూడా దారుణంగా పనిచేయించేటువంటి వారు. ఒక్కరోజు కూడా వాళ్ళకి హాలిడే ఉండేది కాదు, సెలవు రోజు ఉండేది కాదు. అందుకని తిరుసభ ఈ కట్టడను ఇంత ఖచ్చితంగా చెబుతుంది. శరీర కష్టమైన పనులు చేయకూడదు. అదేవిధంగా మనం కూడా మన పనిపాట్లో నిమగ్నమైపోయి దివ్య బలి పూజను మానేయకూడదు. దీన్ని ఒకసారి చూద్దాం. నిర్గమకాండం 20వ అధ్యాయము 10-11 వచనాలు. 7వ రోజు మాత్రము మీ దేవుడైన యావేకు పవిత్రమైన విశ్రాంతి దినము. ఎన్నో రోజు? 7వ రోజు. అంటే ఆదివారము పవిత్రమైనటువంటి రోజు. దానిని మనం పవిత్రపరచాలి. 11వ వచనం. యావే 6 రోజులలో ఆకాశమును, భూమిని, సముద్రమును, వాని యందుండు వానిని సృష్టించెను. ఆయన 7వ రోజు విశ్రమించెను. 7వ రోజు అంటే ఆదివారము విశ్రమించెను. చూసారా, సెలవు తీసుకున్నారు ప్రభువు. అలాగే ఇంటి దగ్గర పనిచేస్తున్నటువంటి సేవకులకు, బానిసలకు, ఎడ్లకు, ఈ జంతువులకు కూడా మనము సెలవు ఇవ్వాలి. పని చేయకూడదు. ఆ రోజైన విశ్రాంతి దొరకాలి అనేటువంటి ఉద్దేశంతో తిరుసభ ఈ విధంగా పెట్టింది. మనం కూడా ఆదివారం రోజున మన పనుల్లో మనం నిమగ్నమైపోయి దివ్య బలి పూజకు రాకుండా ఉండకూడదు. ఖచ్చితంగా రావాలి. ఒకవేళ రాకపోతే శాపం. దేవుని పవిత్రమైన రోజును పాటించకపోతే దేవుని శాపానికి గురవ్వాల్సి వస్తుంది. బైబిల్ వాక్యం చూద్దాం. నిర్గమకాండం 31:15 వచనము. నిర్గమకాండం 31:15. తల్లిని గాని చదవమ్మా. తండ్రిని గాని కొట్టిన వానికి మరణమే శిక్ష. 31:15. మీరు 6 రోజులు పని చేసుకొనవచ్చును, కానీ 7వ నాడు విశ్రాంతి. 7వ నాడు విశ్రాంతి దినము. అది ప్రభువునకు పవిత్రమైనది. ఆ దినమున పని చేయువాడు మరణమునకు పాత్రుడగును, మరణము పాలగును. ప్రైజ్ ద లార్డ్. యేసువా వందనం. ఖచ్చితంగా ప్రభు రోజు ప్రభుకి ఇచ్చేయాలి. ప్రభు దినాన్ని ప్రభుకి ఇచ్చేయాలి. పవిత్రమైన రోజును ప్రభుకి ఇచ్చేయాలి. మనం వాడుకోవడం కాదు, మన స్వలాభం కోసం చూసుకోవడం కాదు. ఆ రోజు సెలవు కదా అని ఉండిపోవడం కాదు. ప్రభు దినాన్ని ప్రభుకి ఇచ్చేయాలి. ఆదివారము దివ్య బలి పూజ ఖచ్చితం. ప్రభు దినము ఆయన్ని ఆరాధించాలి. ఖచ్చితంగా పాటించాల్సినటువంటిది. ఇప్పుడు హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం చదవండి. హెబ్రీ పత్రిక 10వ అధ్యాయము 25వ వచనం. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటుగా మారినప్పటికీ. గట్టిగా చదవమ్మా. ఇది అలవాటుగా మారినప్పటికీ. ఫస్ట్ నుంచి చదువు. సంఘ సమావేశములను మానుకొనుట అంటే సంఘ సమావేశాలు ఎప్పుడు? అపోస్తలులు ఎప్పుడు గ్యాదర్ అయ్యేవారు? ఆదివారం. సంఘ సమావేశములను మానుకొనుట కొందరకు అలవాటు అయిపోయింది. మారినప్పటికీ మనము మాత్రము ఆ సమావేశమొకటేను అలవాటును విడనాడక ప్రభు దినము సమీపించుచున్నందున ఒకరికి ఒకరము మరింత ప్రోత్సహించుకుందాము. ప్రియమైన సహోదరి సహోదరులారా, సంఘ సమావేశాలను వేటిని కూడా మనం మానివేయకూడదు. తిరుసభ ఒక రోజున మనకు నియమించింది అంటే దానిని ఖచ్చితంగా మనము ఆచరించాలి, పాటించాలి. సంఘ సమావేశాలను మానుకోకూడదు. గుర్తుపెట్టుకోండి, అది ఆదివారం అవుతుంది.
తిరుసభ ఒక రోజును కేటాయిస్తుంది. ప్రత్యేకమైనటువంటి అప్పు పండుగలు ఉన్నాయి, అవి సంఘ సమావేశాల రోజులు. మనం మానుకోకూడదు, ఖచ్చితంగా పాల్గొవాలి. అది మనకి తెలియచేస్తూ ఉంది. ఇప్పటి వరకు బైబిల్ వాక్యాలను మనం చూసాం. ఇప్పుడు సిసిసి, క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్, అంటే సత్యోపదేశము మనకి ఏం బోధిస్తుంది ఈ ఆదివారం పూజ కోసం. సత్యోపదేశము నెంబరు 2181లో ఈ విధంగా ఉంటుంది: ఆదివారము జరిపే కృతజ్ఞతార్పణము, దివ్య బలి పూజ క్రైస్తవ ఆచరణ యావత్తుకు పునాది, రుజువు. అందువల్ల బలమైన కారణం ఉంటే తప్ప, అంటే ఏంటి కారణాలు? బలమైన కారణాలు ఏంటి? అనారోగ్యం, అంటే మంచాన్ని పట్టేసి ఉన్నాడు, లేవలేడు, ఇంకా నడవలేడు అనేటువంటి కారణం ఉంటే తప్ప, పశువుల సంరక్షణ, శిశువుల సంరక్షణ, శిశువుల సంరక్షణ అంటే బాలింతలు ఉంటారు కదా, మరి వాళ్ళకి రావడానికి అవ్వదు, మీ అందరికీ తెలుసు. వాళ్ళకి లేక తమ కాపరిచే సడలింపు. అందుకనే ఆదివారం ఎక్కడికైనా వెళ్తే ఎవరికి చెప్పాలి? విచారణ గురువుకి చెప్పాలి. కాపరి సడలింపు ఉంటే తప్ప విధించిన పండుగ దినాలలో విశ్వాసులు పూజలో విధిగా పాల్గొనాలి. ఈ కర్తవ్యాన్ని ఉద్దేశపూర్వకంగా నెరవేర్చకపోతే ఘోర పాపాన్ని చేసిన వారు అవుతారు. ఇది తిరుసభ యొక్క ఆలోచన విధానం, మన సత్యోపదేశం మనకు నేర్పించేటువంటిది. ఇక రెండవది, తిరుసభ చట్టము మనకి తెలియచేసేటువంటిది, సత్యోపదేశం తెలియచేసేటువంటిది నెంబరు 2182లో దివ్య పూజలో పాల్గొనడం ద్వారా విశ్వాసములో, ప్రేమలో కలిసి ఉన్నామని సాక్ష్యమిస్తున్నాం. మనం అందరం కూడా కలిసి విశ్వాసములో ఉన్నాము, ప్రేమలో ఉన్నాము, అందరము కూడా ప్రేమించుకుంటున్నాం అని దీనికి ప్రతీక. అంటే దివ్య బలి పూజలో పాల్గొనడం. మరలా సిసిసి 2183లో పూజ లేకపోతే, ఒకవేళ పూజ లేదనుకోండి, ఆదివారం దివ్య బలి పూజ లేదు, గురువు లేకపోవడం వల్ల పూజ లేదనుకోండి, ఈ కారణాలు ఏమైనా ఉన్నాయడలా పూజ లేకపోతే దైవ వాక్యార్చనలో విశ్వాసులు విధిగా పాల్గొనాలని ప్రత్యేకంగా సిఫారసు చేయబడింది. ఏంటి? ఒకవేళ గురువుకి అనారోగ్యం వచ్చింది, గురువు లేరు అనుకోండి, ఆ ఆదివారం గురువు లేరు, మనం గుడికి రాకూడదా? గుడికి వచ్చి దైవార్చన అంటే దైవ వాక్యార్చనలో మనం పాల్గొనాలి. అంటే ఆ రోజు ఉన్నటువంటి బైబిల్ పట్టణాలు చదివి ధ్యానం చేసి అప్పుడు ఇంటికి వెళ్ళాలి. ఆదివారము గురువు లేకపోయినా దేవాలయం తెరిచే ఉండాలి, తెరిచే ఉంటుంది. ఆదివారము దేవునికి ఆరాధన జరగాలి. ఇక సిసిసి క్యాటగిజం ఆఫ్ ది క్యాథలిక్ చర్చ్ నెంబర్ 1389 1389లో ఆదివారాల్లో పండుగ రోజుల్లో దైవార్చనలో పాల్గొనాలి. సంవత్సరానికి ఒక్కసారైనా సఖ్యతా సంస్కారాన్ని ఆచరించి దివ్య సప్రసాదాన్ని తీసుకోవాలి. వీలైతే ప్రతిరోజు దివ్య సప్రసాదాన్ని స్వీకరించాలి. అది దివ్య సప్రసాదం ఎక్కడ దొరుకుతుంది? దేవాలయంలో దివ్య బలి పూజలో. అవును కదా? ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇక విశ్రాంతి దినము పాటిస్తే కలిగేటువంటి ఆశీర్వాదాలు ఏంటి? యెషయా గ్రంథము 58వ అధ్యాయము. విశ్రాంతి దినాన్ని పాటిస్తేని మనకు వచ్చేటువంటి లాభం ఏంటి? ఆదివారం పూజకి వెళ్తే వచ్చేటువంటి లాభం ఏంటి? యెషయా గ్రంథము 58వ అధ్యాయము 13-14 వచనాలు చదవండి. మీరు విశ్రాంతి దినమును పవిత్రము చేయుడు, నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. నా పవిత్ర దినమున మీ వ్యాపారములను మానుడు. దానిని సంతోషకరమైన దానినిగాను గౌరవార్హమైన దానినిగాను భావింపుడు. సంతోషకరమైనటువంటి రోజుగాను గౌరవప్రదమైనటువంటి రోజుగాను పాటించాలి. ఆ దినమున ప్రయాణమును పనిని, ఆ దినమున ప్రయాణము కానీ పనిని గాని ముచ్చట్లు చెప్పుకోవడం కానీ, విందులు వినోదాలు అనమాట. అంటే మన యొక్క ఫంక్షన్స్ ఇవన్నీ. అమ్మ చదవమ్మ. అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును. ఆ దినము
అప్పుడు నేను మీకు ఆనందమును దయచేయుదును, మిమ్ము భూమి అందంతటా మాన్యులను చేయుదును. మీరు మీ పితరుడైన యాకోబు వారసు భూమిని అనుభవింతురు. ఇవి ప్రభువు వారసు పలుకులు. భూమి ఏది? పరలోక రాజ్యము. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. హల్లెలూయా. యేసువా వందనం. యేసువా స్తోత్రం. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది దివ్య బలి పూజ, ఆదివారము, అప్పు పండుగలు ఉన్నటువంటి ప్రాముఖ్యత. తర్వాత దివ్య బలి పూజలో ఏమవుతుంది, ఎలా అవుతుంది మీకు తెలియచేస్తాను. దివ్య బలి పూజలో గురువు చేసేటువంటిది ఆ దివ్య బలి పూజ కలువరి బలియాగం. కలువరి బలియాగము, ఆ కలువరి బలియాగములో ఏమయ్యిందో అదే దివ్య బలి పూజలో జరుగుతుంది. అలాగే యేసు ప్రభువు దివ్య బలి పూజను తండ్రి దేవునికి ఎలా సమర్పించారో ప్రతి ఆదివారము ప్రతిరోజు జరిగేటువంటి దివ్య బలి పూజ అలాగే జరుగుతుంది. మొట్టమొదటిగా బాగా ఇమాజినేషన్, మన ఊహాగానం పనిచేయాలి. ఇప్పుడు ఆలోచన పనిచేయాలి. దివ్య బలి పూజ జరిగేటప్పుడు కూడా మీరు బాగా గమనించాలి, గుర్తుపెట్టుకోండి. ఎట్లా అంటే మొట్టమొదటిగా గురువు వస్త్రాలను ధరించి పీఠాన్ని ప్రవేశగీతం పాడుతున్నప్పుడు వస్తారు కదా, అది దేనికి చిహ్నము అంటే క్రీస్తు గెత్సెమనీ తోటకు ప్రవేశించినట్లు అన్నమాట. అర్థమైందా? రెండవది, పీఠము దగ్గర ప్రార్థనలు పితాపుత్ర పవిత్రాత్మలు వేసి ప్రారంభిస్తారే, అది ఏంటంటే క్రీస్తు ఒలీవు తోటలో చేసినటువంటి ప్రార్థన లాంటిది. తర్వాత పశ్చాత్తాప క్రియ ఉంది కదా, అది దేనికి సూచన? ఆయన ఆవేదనలో క్రింద పడిపోవడం, రక్త చెమట చెమర్చడము ప్రతీక. తర్వాత దివ్య బలి పూజలో ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి అనే మాటలు మనం ఆలకిస్తాం, అవునా కాదా? మనం చెబుతాం. అది ఏంటి? పేతురు గారు 3 సార్లు అన్నారు కదా, బొంకారు కదా. ఏమిటి? ఆయన ఎవరో నాకు తెలియదు, ఆయన ఎవరో నాకు తెలియదు 3 సార్లు అన్నాడు కదా. దానికి ప్రతీకగా పేతురు గారు పశ్చాత్తాపపడ్డాడు, వెక్కి వెక్కి ఏడ్చాడు కదా, ప్రభువా దయ చూపండి అని. మనం కూడా అడుగుతున్నాం, ప్రభువా దయ చూపండి, క్రీస్తువా దయ చూపండి, ప్రభువా దయ చూపండి అని మనం 3 సార్లు అడుగుతున్నాం. దివ్య బలి పూజ జరిగేటప్పుడు ఇవన్నీ మనం గమనించాలి, మనం గుర్తుపెట్టుకోవాలి. తర్వాత గ్లోరియా సమయం, మహిమ గీతం పాడుతాం కదా, అప్పుడు పేతురు మార్పుకి చిహ్నము దుఃఖపడి మారు మనసు చెందాడే, సంతోషముతోటి దేవదూతలు స్తుతిగానాలు చేశారు. పేతురు సంఘాన్ని నడిపించాడు, సంఘం ఏర్పాటు చేశాడు కదా, మారేసరికి దేవదూతలందరూ కూడా సంతోషపడ్డారు. ప్రియమైన సహోదరి సహోదరు, దానికి చిహ్నంగా పరలోకం వైపు మనం చూస్తూ స్తుతిస్తూ దేవుణ్ణి ఆరాధించాలి దేవదూతలతో కలిసి ఆ సమయం. ఇక మొదటి పట్టణము దేవుని సంభాషణకు గుర్తు. దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఇక్కడ చదివేటువంటి వారు దేవుని వచనాలు మనకి తెలియచేస్తున్నారంటే దేవుడు మనతో మాట్లాడుతున్నట్లు మనం గుర్తుపెట్టుకోవాలి. ఇక సువిశేష పట్టణం, పీఠం దగ్గర నుండి తీసుకొచ్చి ఇక్కడ సైడ్ ఆల్టర్ మీద, సైడ్ యాంబో మీద దగ్గర చదవడం, అది దేనికి సూచన అంటే సువిశేష పట్టణం ప్రభుని హెరోదు దగ్గరకు తీసుకుని రావడం, ఆయనను అవమానించడం, అది సువిశేష పట్టణం. తర్వాత క్రీస్తు ప్రభువు చేసినటువంటి ప్రసంగాలన్నీ, క్రీస్తు ప్రభువు తన ప్రజలతో మాట్లాడుతున్నట్లు ఇస్ అ ప్రొక్లమేషన్. ప్రియమైన సహోదరి సహోదరులారా, తర్వాత ఏ సాంగ్యం వస్తుంది? అర్పణ. ఇది అయిపోయిన తర్వాత అర్పణ సాంగ్యం వస్తుంది. అర్పణ సాంగ్యములో బాగా గమనించండి, పూజ పాత్ర ఉంటుంది కదా, పూజ పాత్ర పట్టరా, రారా ఫాస్ట్గా, పూజ పాత్ర ఇది, ఆ పూజ పాత్ర, ఆ పాత్ర, అరే పూజ పాత్ర, చాలీస్ అదే. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఇది బాగా గమనించండి. పూజ పాత్ర కూడా చాలా ముఖ్యమైనటువంటిది. ఇదంతా కూడా క్రీస్తు ప్రభువు అని భావించాలి. ఎందుకంటే దీనిలోనే యేసు ప్రభుని యొక్క రక్తమును మనం పోస్తున్నాం, అవునా కదా? దీనిలోనే ఒక చిన్న అప్పము ముక్క విరిసి దీంట్లో పోస్తున్నాం. ఇదంతా కూడా క్రీస్తు ప్రభువు. పూజ పాత్ర అంతా కూడా క్రీస్తు ప్రభువు.
పూజ పాత్ర మీద ఈ దుస్తులు తొలగించడం అంటే ఇలాగ తీసి గురువు ఇలా పరుస్తారు కదా, ఇది దేనికి చిహ్నము అంటే కలువరి కొండ మీద యేసు ప్రభుని యొక్క వస్త్రాలు వలచినట్లు ఆ ప్రభుని యొక్క వస్త్రములను తీసివేసారు కదా, దానికి చిహ్నంగా ఉంటూ ఉన్నాయి ఒక్కొక్కటి తీయడం ద్వారా. ఇక ఈ అప్పద్రాక్ష రసాలను అర్పించడం, రాతి స్తంభానికి ప్రభువుని కట్టి కొట్టడం, అర్పించడం అంటే ఆ బాధలు ఆ కష్టాలను ప్రభువు దేవునికి అర్పించాడు. ఈ అప్పము ఈ ద్రాక్షరసము గురువు అర్పించినప్పుడు ఇదిగో క్రీస్తు ప్రభువు రాతి స్తంభానికి పెట్టి కొట్టబడ్డాడు, దానికి చిహ్నంగా ఉంటూ ఉంది. తర్వాత ద్రాక్షరసాన్ని కప్పడం, ఇదిగో ద్రాక్షరసాన్ని ఇదిగో ఈ విధంగా అంటే ద్రాక్షరసం ఆశీర్వదించిన తర్వాత దీంతో పాలు అంటారు, దీన్ని ఇలా కప్పుతారు కదా, దేనికి సూచన? ఆయనకు ముండ్ల కిరీటము ధరించడం, ఇది ప్రభునికి ముండ్ల కిరీటం లాంటిది ధరించారు, దానికి సూచనగా ఉంటుంది. గురువు చేతులు కడుక్కుంటారు పక్కెళ్ళి, ఎందుకు? పిలాతు ఆయనలో ఏ దోషము లేదు అని ఒప్పుకున్నాడు కదా, క్రీస్తు ప్రభునిలో ఏ దోషము లేదు అని పక్కకు వెళ్ళి చేతులు కడుక్కున్నాడు. అదిగో గురువు కూడా ఇక్కడ నిలబడి ఏ దోషము లేకుండా ఏ పాపము లేకుండా గురువు అర్పించేటువంటి బలి అంటే తన యొక్క పాపాలన్నిటినీ కూడా కడుక్కొని పరిశుద్ధంగా పవిత్రంగా దివ్య బలి పూజను అర్పించడం. తర్వాత గురువు ప్రజల వైపు తిరిగి సహోదరులారా, ఈ బలిని మీరును నేనును అర్పిస్తూ ఉన్నాం అంటారు కదా, ఇది దేనికి చిహ్నము అంటే పిలాతు యేసు ప్రభువుని ఎవరికి అప్పచెప్పాడు? ప్రజలకు అప్పచెప్పేశాడు. అంటే ఆ బలి వస్తువు క్రీస్తు ప్రభువుని ప్రజలు గురువు కలిసి ఎవరికి అర్పిస్తూ ఉన్నారు? తండ్రి దేవునికి అర్పిస్తూ ఉన్నారు. అంటే క్రీస్తుని ఆ బలియాగం చేశారు, సిలువ మీద కొట్టారు, దానికి చిహ్నంగా ఉంటుంది. ఇక నడి పూజ మధ్య పూజలో ఏం జరుగుతుంది, ఏమవుతుంది? అపద్రాక్షరసాలని సిలువ గుర్తుతో ఆశీర్వదించుట, క్రీస్తుని సిలువ వేయడం, గురువు ఆశీర్వదిస్తారు సిలువ గుర్తు వేసి క్రీస్తును సిలువ వేయడం. తర్వాత అప్పాన్ని పైకెత్తడం, ఇది అందరికీ తెలుసు, క్రీస్తు ప్రభువుని సిలువ మీదకి ఎక్కించడం. తర్వాత ద్రాక్షరసాన్ని పైకెత్తడం, ఆయన గాయాల నుండి ప్రవహించేటువంటి రక్తానికి సూచనగా, ఆయన యొక్క గాయాల నుండి రక్తాన్ని ప్రవహిస్తూ ఉంది, దానికి సూచనగా ఉంటూ ఉంది ఈ ద్రాక్షరస పాత్రను పైకెత్తడం. తర్వాత కనుక తండ్రి అని ప్రార్థన మొదలు పెడతారు, అంటే సిలువ యందు యేసు ప్రభువు చేసినటువంటి ప్రార్థనకు ప్రతీకగా ఉంటుంది. తర్వాత పరలోక ప్రార్థన ప్రభువు చేసినటువంటి 7 మాటలకు ప్రతీకగా ఉంటుంది. అప్పాన్ని విరచడం, అప్పాన్ని తురుంచుతారు తెలుసు కదా, క్రీస్తు సిలువ మీద మరణం పొందడం ప్రతీకగా ఉంది. అప్పాన్ని చిన్న ముక్క విరిచి ద్రాక్షరసంలో వేయడం క్రీస్తు ప్రభువు పాతాళానికి దిగడానికి సూచనగా ఉంటుంది. పాతాళానికి దిగుతూ ఉన్నారు, చిన్న ముక్క విరిసి ఆ ద్రాక్షరస పాత్రలో వేస్తారు. క్రీస్తు ప్రభువు పాతాళంలోకి దిగేటువంటి దానికి సూచనగా ఉంటుంది. ఇది దివ్య బలి పూజ. ప్రైజ్ ద లార్డ్, ప్రైజ్ ద లార్డ్. అందువల్ల దివ్య బలి పూజ జరిగేటప్పుడు మనం బాగా గమనించాలి, మన ఫోకస్, మన మైండ్ అంతా, మన దృష్టి అంతా కూడా ఇక్కడే ఉండాలి. అందుకనే దివ్య బలి పూజ జరిగేటప్పుడు ఈ తప్పులు జరగకుండా ఉండాలి. ఏంటి? దివ్య బలి పూజ జరిగేటప్పుడు నిద్రపోకూడదు, గుర్తుపెట్టుకోండి. దివ్య బలి పూజ జరిగేటప్పుడు చేతులు జోడించి కళ్ళు మూసుకోవాలి, అవునా? కాదు. దివ్య బలి పూజ జరిగేటప్పుడు అస్సలు కళ్ళు మూసుకొని ప్రార్థన చేయకూడదు. ఏం చేయాలి? ఇక్కడ చూడాలి, ప్రభువు ఏ విధంగా సమర్పింపబడుతున్నాడో చూడాలి. అందుకని వాటి వివరణ అంతా, ఆ ప్రత్యేకమైనటువంటి సంజ్ఞలు, ఆ గురువు చేసేటువంటి ప్రతి చిన్న కార్యము, చిన్న పని కూడా అర్థవంతంగా ఉంటుంది. వాటన్నిటినీ గమనించాలి. ఆహా, ఈ విధంగా యేసు ప్రభువు సిలువ మీద మరణం పొందారా, అది మనకు గుర్తుకు రావాలి. దివ్య బలి పూజ, ప్రతి దివ్య బలి పూజను
బాగా గమనించాలి. తర్వాత దివ్య బలి పూజలో ఈ తప్పులు చేయకూడదు. ఏమిటి? మూడవది, జపాలను జపించకూడదు. మనం ఎంత భక్తిపరులమైనా సరే దివ్య బలి పూజలో దివ్య బలి పూజనే చూడాలి. నాలుగవది, దివ్య బలి పూజలో బైబిల్ చదువుకోకూడదు. ఇక్కడ దివ్య బలి పూజ జరుగుతూ ఉంటుంది, బైబిల్ చదువుకుంటూ ఉంటాం. తప్పు. వాటికి ఒక ప్రత్యేకమైనటువంటి సమయం ఉంది కదా, ఆ సమయంలోనే చేయాలి. తర్వాత దివ్య బలి పూజలో భక్తి శ్రద్ధలతో ఉండాలి. జపమాలను జపించకూడదు. ఆ తర్వాత దివ్య బలి పూజ జరిగేటప్పుడు మీరు బాగా గమనించాలి, పునీతులు ఈవెన్ మరియ తల్లి కూడా అక్కడ ఉండరు. వాళ్ళు మీలాగే ఇలాగ గురువు చేస్తున్నటువంటి దివ్య బలి పూజలు మీలాగే పీఠం వైపు చూస్తూ ఉంటారు, అక్కడ ఉండరు. కానీ చాలామంది ఏం చేస్తారంటే అక్కడికి వెళ్ళి దండేయడం, అక్కడికి వెళ్ళి కోతులు వెలిగించడం మధ్యలో అస్సలు చేయకూడదు. వాళ్ళందరూ పూజ జరిగేటప్పుడు అక్కడే ఉంటారు. మనం బాగా గమనించాలి, గుర్తించాలి. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ తప్పులు జరగకుండా ఉండేటట్టు చూడండి దివ్య బలి పూజలో. ఇక చివరిగా సమయం అవుతుంది. దివ్య బలి పూజ జరిగేటప్పుడు ఏమవుతుంది? ప్రైజ్ ద లార్డ్. గట్టిగా చెప్పలు కొట్టండి అందరూ ఒకసారి. ప్రైజ్ ద లార్డ్. కొంచెం హెవీ లెంగ్దీ టాపిక్ కాబట్టి కొంచెం టైం పడుతుంది కాబట్టి అలసిపోకండి. బాగా వివరణ అందరూ అందుకోవాలనే ఉద్దేశంతో చివరిగా దివ్య బలి పూజలో ఏం జరుగుతుంది, ఆ దివ్య బలి పూజలో జరిగేటువంటి గొప్ప పరమ రహస్యం ఏమిటి? ఇక ఇప్పుడు వరకు చూసాం మనం. యేసు ప్రభువు శిలువ మీద మరణం చెందారు. ఓకే, ఇప్పటి నుండి ఏమవుతుంది అంటే మత్తయి శుభవార్త 27వ అధ్యాయము 50 నుండి 52 వరకు ఉన్నటువంటి వచనాలలో నేను చదివేస్తాను వినండి. టైం లేదు కాబట్టి నేను చదివేస్తాను వినండి. 51వ వచనములో యేసు ప్రభువు మరణం చెందిన వెంటనే ఏమైంది? దేవాలయపు తెర పైనుండి క్రింద వరకు రెండుగా చినిగిపోయింది. దీనికి అర్థం ఏంటి? దివ్య బలి పూజ జరుగుతూ ఉన్నప్పుడు ఇక్కడ ఆ కలువర బలి జరుగుతూ ఉంటే ఏమైంది? దేవాలయపు తెర రెండుగా చినిగిపోయిన. ఈ దేవాలయపు తెర పరలోకానికి చిహ్నంగా ఉండి రెండుగా చినిగిపోయింది అంటే తెరవబడింది, పరలోకము తెరవబడింది అని దీని అర్థము. అందుకని దివ్య బలి పూజ జరుగుతుంది అంటే పరలోక రాజ్యము తెరుచుకుంటుంది. ఈ మామూలు వ్యక్తి కాదు చనిపోయింది, ఇది యేసు ప్రభు చనిపోయినప్పుడు జరిగినటువంటివి. తక్షణమే జరిగింది ఏమిటి? దేవాలయపు తెర రెండుగా చిరిగిపోయింది, పరలోకము తెరవబడింది. ప్రైజ్ ద లార్డ్. దివ్య బలి పూజలో పాల్గొంటే జరిగేటువంటి అద్భుతం అది. పరలోకాన్ని చవి చూస్తాం, పరలోకములో మనము ఉంటాము, పరలోకం తెరవబడుతుంది, అప్పుడు పరలోక వారసులం అవుతాం. ప్రియమైన సహోదరి సహోదరులారా, రెండవది ఏం జరుగుతుంది దివ్య బలి పూజలో పాల్గొంటే? రెండవది ఏం జరుగుతుంది అంటే భూమి కంపించను. భూమి అంతా కూడా దద్దరిల్లిపోయి పెద్ద భూకంపం వచ్చేసింది. దీని అర్థం ఏమిటి? భూకంపం సంభవించింది అంటే చనిపోయినటువంటి వ్యక్తి మామూలు వ్యక్తి, పరలోక రారాజు కదా. ప్రభువు సర్వశక్తిమంతుడు అని దీనికి అర్థం. అంటే అనేక శక్తులన్నీ కూడా ప్రభువుకి లోబడిపోయాయి. ఈ భూమి ఆకాశములన్నీ కూడా ప్రభువుకి లోబడిపోయాయి. భూమి అంతా కూడా దద్దరిల్లిపోయింది, ప్రభువుకి లోబడిపోయి నమస్కారం చేసేసింది. ప్రభు నువ్వు ఎంత గొప్పవాడువా. ప్రియమైన సహోదరి సహోదరులారా, ప్రభువుకు ఉన్నటువంటి శక్తి. అందుకని గాలి సముద్రము ఒక్క మాటతోటి ఆగిపోతాయి ప్రభువుకు ఉన్నటువంటి శక్తి వలన. బాగా గమనించాలి. తర్వాత వచనము, బండలు బ్రద్దలయ్యాయి. బండలు మామూలుగా బ్రద్దలవుతాయా? పెద్ద పెద్ద బాంబులు పెడుతున్నారు ఇప్పుడు, అవి పేల్చడానికి, అవి బద్దలు కొట్టడానికి. యేసుప్రభు చనిపోయినప్పుడు జరిగినటువంటివి. అంటే బండలు బ్రద్దలవ్వడం ఇది అసాధ్యం, ఇది జరగదు అనుకునేవే కదా. బండలు బ్రద్దలు కొట్టడం అంటే అమ్మో నేను ఒక్కడే బద్దలు కొట్టగలనా? చేయి తీసుకొని, కర్ర తీసుకొని, సుత్తి శానం తీసుకొని కాదు. ఇది అసాధ్యము, జరగనటువంటిది. అసాధ్యమైనటువంటివన్నీ కూడా సుసాధ్యము చేయబడుతూ ఉన్నాయి క్రీస్తు ప్రభుని యొక్క మరణముతో. అంటే దివ్య బలి పూజ. దివ్య బలి పూజలో జరగనటువంటి అద్భుతం మరొకటి లేదు. దివ్య బలి పూజలో జరిగేటువంటి అద్భుతాలు కోకొల్లలు. దివ్య బలి పూజను అందుకనే అర్పించాలి.
మీకెందుకు ప్రత్యేకంగా? మీరు ప్రతి ఒక్కరూ కూడా దివ్య బలి పూజను అర్పించాలి, ఇది అసాధ్యమైనది అనేటువంటివి సుసాధ్యం చేయగలిగేదే దివ్య బలి పూజ. బండలు బ్రద్దలయ్యాయి, భూమి కంపించింది, దేవాలయపు తెర రెండుగా చినిగింది. వీటి అర్థం మనం అర్థం చేసుకున్నాం. ఆయనకి అసాధ్యమైనది లేదు, అంతా సుసాధ్యమే, అంతా జరుగుతుంది, సాధ్యమే దివ్య బలి పూజలు జరుగుతుంది. అందుకనే అర్పించాలి దివ్య బలి పూజలు అని చెబుతూ ఉన్నాను. అలవాటు చేసుకుందాం ప్రియమైన సహోదరి సహోదరులారా. తర్వాత చివరిగా సమాధులు తెరవబడెను. సమాధులు తెరవబడ్డాయి. ఎప్పుడు? యేసు ప్రభు మరణం చెందితేని, యేసు ప్రభువు చనిపోతే సమాధులు తెరవబడ్డాయి. దివ్య బలి పూజ జరిగితే సమాధులు తెరవబడుతున్నాయి. అందుకనే చనిపోయినటువంటి వాళ్ళ కోసం దివ్య బలి పూజ ప్రత్యేకంగా అర్పించండి. దివ్య బలి పూజను అర్పించాలి. ప్రభువు మరణము ద్వారా పునరుత్థానం మనకి సాధించి పెట్టాడు. అదే చనిపోయినటువంటి వాళ్ళు మోక్షాన్ని చేరుతారు, భాగ్యం మనం పొందుకుంటాం. గమనించుదాం ప్రియమైన సహోదరి సహోదరులారా, ఆ భాగ్యానికి మనం నోచుకుందాం. దివ్య బలి పూజకి ఇవ్వాల్సినటువంటి ప్రాముఖ్యతను దివ్య బలి పూజకి ఇద్దాం. ప్రభు మనల్ని దీవించి కాపాడునుగాక. ఆమేన్. మోకరిద్దాం, చివరి ఆశీర్వాదములను స్వీకరించుదాం. శిరమును వంచుడి వినయముతోడా, నీ మహాద్భుత వరవాహినికి శిరమును వంచుడి వినయముతోడా, ఆరాధన ప్రజ్వలింప గుప్తము నీదు పాదవ పందము పంచేంద్రియములు గ్రహించగల్గున విశ్వాసమేగా దైవ రహస్యం. శిరమును వంచుడి వినయముతోడా, పరమ పితా పాలక జయము జయము రక్షక యేసువు నాకు పరమ పవిత్ర సిరుదు శాంతు యుగ యుగములకు స్తుతి కలుగుతన్. శిరమును వంచుడి వినయముతోడా. పరలోకము నుండి మీ ప్రజలకు దివ్యాహారమునిచ్చితీరి. ఇందులో మాధుర్యము నిండి ఉన్నది. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, ఈ అద్భుత దేవద్రవ్యానుమానము ద్వారా మీ పాటుల జ్ఞాపక చిహ్నమును మా కోసంగా చిత్తగించిదిరే. మీ దివ్య శరీర రక్తముల పరమ రహస్యములను మేము భక్తి శ్రద్ధలతో పూజించు మా రక్షణ ఫలితములను మేము నిరంతరము చవి చూడ యుగ యుగములు జీవించుచు పాలన చేయు ప్రభువా మాకు అనుగ్రహించండి. ఆరాధనా